హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కాసులాస్ పర్మిట్ పాత్వేస్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి అసలు ట్రంప్ అమ్మ లొల్లేంది. ఇప్పుడు పొద్దున్న లేస్తే టీవీ ఓపెన్ చేసిన, టీవీ ఆన్ చేసిన, ఫోన్ స్క్రోల్ చేసిన ఏం లేదు, కొట్టుడే ఏది యుఎస్ లో ఇండియాకి పంపిస్తురంట, అట్లా లేదంట ఇట్లా లేదంట, ఈ సావ కొడుతున్నారు. సో నార్మల్ గా ఏం లేదండి, యుఎస్ లో రీసెంట్ గా ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయితే మన ట్రంప్ మామ ఏం ప్రామిస్ చేసిందంటే, నేను గెలిచిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని నేను బయటికి పంపిస్తాను. మన ట్రంప్ మామ పార్టీ నేమ్ వచ్చేసి రిపబ్లిక్ పార్టీ. వాళ్ళ ఐడియాలజీస్ ఎట్లా ఉంటాయంటే, ఏమున్నా ఫస్ట్ ప్రియారిటీ యూఎస్ సిటిజన్స్, వాళ్ళ భుజాలు వాళ్ళే తడుముకుంటారు అన్నట్టు, తర్వాత అవతల వాళ్ళకి చూస్తారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ వచ్చేసి జో బైడెన్ ది రీసెంట్ ప్రెసిడెంట్. వాళ్ళ ఐడియాలజీస్ ఎట్లుంటాయంటే, ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్, లైక్ యుఎస్ అయినా, ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా, ఆ కంట్రీలో ఎవరైతే ఉంటారో అందరినీ ఈక్వల్ గా చూస్తారు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ట్రంప్ మామ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయిండు. అందులో అతని ఇది లాస్ట్ టర్మ్ యాజ్ పర్ ది యుఎస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. సో ఇప్పుడు నార్మల్ గా పొద్దున్న లేస్తే మనం చూస్తున్నాము, ఆ యుద్ధ విమానం వచ్చింది, ఈ యుద్ధ విమానం వచ్చింది, అమృత్సర్ వచ్చింది. అది రాకపోయినా వీలే తాళ్లు కట్టి మనకు గుంజేటట్టు పొద్దున్న లేస్తే న్యూస్లు చెప్తున్నారు. ఏది కొన్ని ఛానల్స్. ఇక్కడ వచ్చింది ఏంటంటే బాధ, మెయిన్ గా వాళ్ళు పంపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసినా, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పంపిస్తుండ్రు. ఇల్లీగల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నాడు. జెన్యున్ గా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇంకొకటి, అసలు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరంటే, నార్మల్ గా టూరిస్ట్ వీసా మీద పోయో, వీసా ఎక్స్పైరీ ఉన్న వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నాడు. అంతకంటే ఎక్కువ మెయిన్ వచ్చేసి డాంకీ రూట్ అని ఉంటుంది. నాకు తెలిసిన 4 ముక్కలు నా 58 సబ్స్క్రైబర్స్ కోసం నేను చెప్తున్నాను. డాంకీ రూట్ అంటే ఏంటంటే, ఇండియా నుంచి నార్మల్ గా యూఎస్ కి మనం పోవాలనుకో 24 to 30 అవర్స్ అవుతుంది మన ఫ్లైట్ లో వెళ్ళడానికి, ఏది లీగల్ గా. ఈ డాంకీ రూట్ ఏంటంటే 6 months టైం పడుతుంది. అది ఎట్లా అంటే, ట్రక్ లో వెళ్తారు, షిప్స్ లో వెళ్తారు, కంటైనర్ లో వెళ్తారు, ఇలా ఈ రూట్ లో వెళ్తారు. అది వచ్చేసి పనామా జంగల్ నుంచి మెక్సికో రూట్ గా పోతారు. సరే అటనన్నా పోయినారా అంటే 50-50, మధ్యలోనే చచ్చిపోవచ్చు, తర్వాత నన్న పోయినా కూడా దొరికిన పోలీసులు కొట్టి చంపేస్తారు. నార్మల్ గా డాంకీ రూట్ అనేది చాలా డేంజర్. సో నార్మల్ గా యుఎస్ అని కాదు, ఏ కంట్రీలో తీసుకున్నా దొంగ రూట్ లో ఇట్లా డాంకీ రూట్ లో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏమైపోతుందంటే, యుఎస్ ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించేసరికి మనోళ్ళు పెద్ద షో చేస్తున్నారు, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని. ఇప్పుడు నార్మల్ గా 40 to 50 lakhs తీసుకుంటాడంట దేనికి, డాంకీ రూట్ లో వెళ్ళడానికి. ఏ దేవుడు చెప్పింది చెప్పు? 40 నుంచి 50 లక్షలు ఇచ్చి డాంకీ రూట్ లో పోవాల్సిన అవసరం ఏముంది? అదే ఇంటికాడ కూర్చొని ఏ లీగల్ గా నువ్వు ఏమంటారు వడ్డీకి ఇచ్చినా కూడా 1,50,000 నెలకి ఇంటికాడ కూర్చొని దర్జాగా తిని బతకొచ్చు. సో ఈ డాంకీ రూట్ అనేది చాలా డేంజర్. సో యుఎస్ అనే కాదు, మిగతా కంట్రీస్ కి కూడా చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ వీడియో కూడా మెయిన్ గా ఎందుకు తీస్తున్నా అంటే, ఇండియాలో ఉన్న పేరెంట్స్ చాలా భయపడతారు. యుఎస్ లో పిల్లలు ఉంటారు, ఇక్కడ వీళ్ళు కొట్టే రొట్ట న్యూస్ ఛానళ్ళకి ఏమో ఈ పేరెంట్స్ భయపడతారు అనవసరంగా. సో నేను ఈ వీడియో చేసే ముందు కూడా నేను లాస్ట్ నైట్ నా ఫ్రెండ్స్ కి కూడా కాల్ చేసినాను. సో వాళ్ళు కూడా నాకు చెప్పినారు, ఏం లేదు మామ అంతా ఘనము, కాకపోతే వీళ్ళు చెప్పే విధానం గలీజ్గా చెప్తున్నారు. సో నార్మల్ గా ఇప్పుడే కాదు, రీసెంట్ గా కూడా యుఎస్ లో నువ్వు పార్ట్ టైం జాబ్ చేయాలంటే ఇల్లీగల్, ఏది ఏ పార్ట్ టైం జాబ్ చేయాలన్నా కూడా నువ్వు యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లోనే చేస్తావు, బయట చేయొద్దు. లైక్ ఫ్యూయల్ స్టేషన్ లో కానీ, సూపర్ మార్కెట్స్ లో కానీ చేయడం ఇల్లీగల్. కాకపోతే ఇప్పుడు మనోడు కొంచెం ఉడుకు రక్తంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఓవర్ చేస్తుండు, అంటే అన్ని గట్టి టైట్ చేస్తుండు. మేబీ మనం ప్రే చేద్దాం అన్ని సెట్ అవుతాయి అని. ఏం కాదు, కొన్ని రోజులలో అన్ని సెట్ అయిపోతుంది, ఎవరేం భయపడకండి. కాకపోతే ఈ మన దగ్గర చెప్పే న్యూస్ ఛానళ్ళకి ఈ విసుకొచ్చి నేను ఈ వీడియో తీస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ, బై.